నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో రాజాజీ ఉత్సవ్ను ప్రారంభించిన రాష్ట్రపతి. దేశ చరిత్రలో చక్రవర్తి రాజగోపాలాచారి చెరగని ముద్ర వేశారన్న ద్రౌపది ముర్ము. బంగారం ధరలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆంధ్రప్రదేశ్ జైళ్లు సంస్కరణల చట్ట సవరణ బిల్లు 2026కు శాసనసభ ఆమోదం. రేపటి నుంచి 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విజయవాడలో క్రీడా పోటీలు. రాజమహేంద్రవరం లాలా చెరువులో కల్తీ పాల ఘటనకు బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వివరాలు చూద్దాం. గవర్నర్ జనరల్గా సి రాజగోపాలాచారి జీవితంతో పాటు వారసత్వం నుంచి ప్రేరణ పొందాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి జీవితం గుర్తు చేసే రాజాజీ ఉత్సవ్ను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చక్రవర్తి రాజగోపాలాచారి భారతదేశానికి గొప్ప పుత్రుడిగా పేర్కొన్నారు. బహుముఖ సృజనాత్మకత కోణాలు కలిగినట్లు తెలిపారు. న్యాయవాద వృత్తి, స్వాతంత్ర్య పోరాటం, సామాజిక ఆర్థిక సంస్కరణలు, ప్రాచీన భారతీయ గ్రంథాలు, రాజకీయాలు, ప్రభుత్వ పాలనకు ఆయన చేసిన కృషి సుసంపన్నమైనదన్నారు. దేశ చరిత్రలో చక్రవర్తి రాజగోపాలాచారి చెరగని ముద్ర వేసినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. चक्रवर्ती राजगोपालाचारी को सम्मानित करके हमने भारत के आत्मा गौरव का सम्मान किया। चक्रवर्ती राजगोपालाचारी को सम्मान और स्नेह से लोग राजा जी कहते हैं। ये स्वाधीन भारत के पहले तो था एकमात्र भारतीय गवर्नर जनरल बने। आप जो लोग राष्ट्रपति भवन देखने आएंगे उन्हें राजा जी के योगदान से परिचित कराया जाएगा। भारतीय चेतना और समस्त भारतवासियों विशेषकर कमजोर वर्गों के लोगों से जुड़ाव राजा जी के विचारों और कार्यों में दिखाई देता है। देवियों और स्वजनों, भारत में हैदराबाद के विलय की प्रक्रिया में सरदार पटेल की प्रमुख भूमिका थी। उनके साथ राजा जी ने भी विलय की उस प्रक्रिया में महत्वपूर्ण योगदान दिया। हैदराबाद के भारत में विलय के पश्चात जिस परिसर में हमारा त्रिरंगा झंडा लहराया गया, वही परिसर बाद में भारत के राष्ट्रपति का प्रभास स्थल एवं कार्यालय. రాజాజీ ఒక దార్శనిక నాయకుడని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన రాజాజీ ఉత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఈ ఉత్సవ్ సి రాజగోపాలాచారికి లభించిన సరైన గుర్తింపుగా వర్ణించారు. చక్రవర్తి రాజాజీ తన అధికారాన్ని పదవిగా భావించలేదని సేవా సాధనంగా భావించినట్లు తెలిపారు. రాజాజీ విగ్రహ ఆవిష్కరణ వలస పాలన ప్రభావాన్ని తొలగించడంలో ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. Chow is a celebration and a rightful recognition of a great son of India. Sriman C. Rajagopalachari ji earned a distinguished place in India's history. A lawyer, freedom fighter, statesman, politician, and a great writer. Sriman Rajaji was a man of remarkable brilliance. Sri Rajaji's consistently advocated economic freedom and believed that India's economic policy should remain independent and liberal. రాజాజీ ఉత్సవ్ ఒక అద్భుతమైన చొరవ అని, ఈ ఉత్సవం సి రాజగోపాలాచారి దేశానికి చేసిన కృషిలోని విభిన్న అంశాలను వెలుగులోకి తెస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన రాజాజీ ఉత్సవాన్ని ప్రశంసించారు. ఈ ప్రయత్నం భారతదేశం విధిని రూపొందించిన వారిని గౌరవించాలని, వలసవాద మనస్తత్వాన్ని తొలగించాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
రాజాజీ ఒక మహోన్నత పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆలోచనాపరుడని ఆయన పేర్కొన్నారు. ఆయన జీవితం సమగ్రత, తెలివితేటలు, దేశం పట్ల అచంచలమైన నిబద్ధతను కలిగి ఉన్నట్లు తెలిపారు. రాజాజీ ఉత్సవాన్ని సందర్శించి ప్రేరణ పొందాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. గయానా ఉపాధ్యక్షుడు డాక్టర్ భరత్ జగదేవ్ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. విభిన్న రంగాలలో భారతదేశం గయానా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి గల మార్గాలపై చర్చించారు. డిజిటల్ పాలన ద్వారా ఆర్థిక చేరికలో వేగవంతమైన పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా గయానీస్ ప్రతినిధి బృందం భారతదేశ ఈ మైగ్రేట్ ప్లాట్ఫామ్లో ఆసక్తిని వ్యక్తం చేసింది. ఆరోగ్య సంరక్షణ, పరిపాలన, వ్యవసాయ పరిశోధన, రెండు దేశాల మధ్య కనెక్టివిటీ, లాజిస్టిక్స్ను మెరుగుపరచడంలో సహకారంపై చర్చించినట్లు ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమం వేదికగా రాధాకృష్ణన్ పేర్కొన్నారు. బంగారం ధరలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో సాధారణ సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ పండుగ సమయాలలో బంగారం ధర సాధారణంగా పెరుగుతుందని, ఈ పరిస్థితులలో పరిమితులను దాటలేదన్నారు. బంగారం డిమాండ్ పెరిగిందని, అది ఆందోళనకరమైన స్థాయికి చేరుకోలేదన్నారు. ధరలు సర్క్యూట్ పరిమితులలోనే ఉన్నాయన్నారు. International price of gold or silver, which used to be because of China and India being large consumers of gold, largely due to domestic purchase of gold, spiking up and down. Now the spike is largely due to central banks also buying and storing. And we as importers, therefore, for our domestic consumption, which is a usual thing which happens every season, every festival, every household purchase, is affected because of the global increase in gold and silver prices. సామాజిక సమానత్వం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ రాజకీయంగా కూడా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సాంకేతికత సాయంతో నిత్యావసర సరుకులను ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఎక్కువ కేటాయింపులు చేశామని, బడ్జెట్ కేటాయింపులు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని వివరించారు. పేద వర్గాల ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామని వివరించారు. ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా, సోషల్ ఎంపవర్మెంట్ కూడా చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6, సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇది మొదటి చర్య మాత్రం. దీని తర్వాత అదర్ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దీంతోనే ఆగకుండా మిగిలినటువంటి అన్ని వర్గాలకు, ఆటో డ్రైవర్స్ మొదలుకొని మత్స్యకారులు కానీ, లేకపోతే చేనేత కార్మికులు కానీ, ఇలా అందరికి కూడా న్యాయం చేయడం కోసం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవి కూడా సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించి దీనిపైన కూడా ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ జైళ్లు సంస్కరణల చట్ట సవరణ బిల్లు 2026, ఆంధ్రప్రదేశ్ రైతుల నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ బిల్లు 2026ను రాష్ట్ర శాసనసభలో ఈరోజు ఆమోదం పొందాయి. ఈ బిల్లులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఖైదీల సంస్కరణల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రం తెచ్చిన చట్టం మేరకు రాష్ట్రంలో కూడా సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ఖైదీలు జైలులో ఉండి చదువుకునేలా అవకాశాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడం కోసం చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు
అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది. ఇప్పుడు గౌరవ జలవనరుల శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ రైతుల నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ బిల్లు 26ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించడమైనది. ఈ బిల్లు సభ ఆమోదం పొందినది. రేపటి నుంచి 3 రోజుల పాటు శాసనసభ్యుల శాసన మండలి సభ్యులకు విజయవాడలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు శాప్ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 156 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఈ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ సహా మొత్తం 14 రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీటు ఐజీఎంసీ స్టేడియం వేదికగా, అదేవిధంగా దండమూడి స్టేడియం వేదికగా నిర్వహించడం జరుగుతుంది. 14 డిసిప్లిన్స్ అంటే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, అదేవిధంగా మ్యూజికల్ చైర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే త్రోబాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కానీ, క్యారమ్ బోర్డు కానీ, ఇలాంటి డిసిప్లిన్స్ 14 డిసిప్లిన్స్ను నిర్వహిస్తున్నాం. దాదాపు 156 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు దీంట్లో పాల్గొంటున్నారు. నిజంగానే ఇది ఒక పెద్ద అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూర్చో 30 మందో 40 మందో పార్టిసిపేషన్ చేసే పరిస్థితి. ఈసారి చూస్తే యంగ్ ఎమ్మెల్యేలను కూడా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇనిషియేట్ తీసుకున్నారు. శాసనసభ్యులకు కొన్ని వేల మంది అభిమానులు ఉంటారు, మంత్రులకు కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. వీళ్ళు రావడం వల్ల నాకు యాజ్ ఏ స్పోర్ట్స్ చైర్మన్గా 2025లో మంచి ప్రమోషన్ దొరికింది. వీళ్ళు మళ్ళా నియోజకవర్గాలకు వెళ్ళి క్రీడాకారులను గుర్తించారు, గౌరవించారు, వాళ్ళకి కావాల్సిన చేసి పెట్టారు. స్టేడియంస్ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరనగర్, స్వరూప్ నగర్లో స్థానికులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. లాలా చెరువు ప్రాంతంలో 4 చనిపోయారని, 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కల్తీ పాల వలనే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. సెక్షన్ 194 కింద బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు. గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనివల్ల దేశం ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్ కింద, సెక్షన్ 174 సిఆర్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, చౌడేశ్వరినగర్, లాలా చెరువు, దివాన్ చెరువు, స్వరూప్ నగర్లతో పాటు పలు ప్రాంతాలలోని పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ప్రాంతాలలో మంచినీటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. సమగ్ర విచారణతో తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో మన దృష్టికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో పేషెంట్స్ మన రాజమండ్రిలో వివిధ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్టు మనకి నిన్న మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి మన దృష్టిలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా మనం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వేసి మొత్తం చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ అండ్ అదర్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో
సర్వే చేయడం జరిగింది. సో అన్ని సర్వేలో కూడా వాటర్ శాంపిల్స్ నుంచి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు వాటర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. డిఫరెంట్ హాస్పిటల్స్లో 12 మంది వరకు మన రాజమండ్రి అర్బన్ హాస్పిటల్స్లో ఈ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారు. కొంతమంది డయాలసిస్లో ఉన్నారు. అందరికీ కూడా ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా మనం కామన్ లింక్ చూస్తే దేర్ ఇస్ వన్ మిల్క్ వెండర్. ఇప్పుడు స్వల్ప విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నిధులను పంచాయతీలకు ఏ విధంగా ఖర్చు చేయాలనే అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలో జరిగిన ఈ సమీక్షలో వివిధ రకాల అనుమతుల కోసం యూడీఏల పరిధిలోని గ్రామాల నుంచి వసూలయ్యే నిధులను పంచాయతీలకు ఎంతమేర చెల్లించాలనే దానిపై కూడా చర్చించారు. పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను త్వరగా నిర్ధారించాలని నిర్ణయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆయా నిధులను గ్రామాలకు చెల్లించాలని నిర్ణయించారు. రెండు 2023 నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి విజయవాడ ప్రాంతీయ కార్యాలయ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పాముల రత్నాకర్ డిప్యూటీ ప్రెస్ రిజిస్ట్రార్గా బదిలీపై ఢిల్లీ వెళుతున్న సందర్భంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పదవీ కాలంలో ఆయన వికసిత భారత్ సంకల్పయాత్ర వంటి ప్రధాన ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో వివిధ క్షేత్ర కార్యాలయాల సమన్వయంతో విస్తృత ప్రచారం చేపట్టారు. ఫీల్డ్ పబ్లిసిటీ కార్యక్రమాలు, ప్రజా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించారు. 2002లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో చేరిన రత్నాకర్ తొలుత కడప జిల్లా క్షేత్ర ప్రచార విభాగ అధికారిగా సేవలందించారు. అనంతరం పిఐబి హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్, డెప్యూటీ డైరెక్టర్గా 2020లో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. బదిలీపై వెళుతున్న ఆయనకు సిబిసి, పిఐబి, దూరదర్శన్, ఆకాశవాణి ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో యువత చొరవకై కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్రం కృషి చేస్తోంది. ఈ మేరకు అంతర్రాష్ట్ర సాంస్కృతిక సమ్మేళనాలను ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగా ఒరిస్సా నుంచి వచ్చిన 35 మంది యువత గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు మన రాష్ట్ర సంస్కృతిని చూసే అవకాశం పొందారు. ఇటువంటి కార్యక్రమాలు తమకెంతో ఉపయోగకరమని, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. P4 ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతను అందించవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4లో భాగంగా సిఎన్జి ఆటోను ఈ రోజు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్దేశానికి అనుకూలంగా మార్గదర్శులు సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయమన్నారు. స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
సమగ్ర అభివృద్ధికి విలువలతో కూడిన విద్య అవసరమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ నేటి విద్యార్థులు రేపటి సమాజ నిర్మాణానికి శిల్పులుగా పేర్కొన్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలన్నారు. చిన్నతనం నుంచి ఉన్నత విలువలను అలవరుచుకోవాలన్నారు. ద్వారా ప్రధానంగా మీరు అవలంబించవలసిన విలువలు, దాని ద్వారా మీరు సంతరించుకోవలసిన పరిపూర్ణతను గురించి ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి పాటించవలసిన ప్రధాన నియమం శౌచం. అందున చదువుకున్నటువంటి వారు అంటే మిగిలిన వారికి అందరికీ ఆదర్శం కాబట్టి ఆ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉండాలి. మనకి ఇంట్లో ఎప్పుడైనా మన తండ్రి గారు ఒక విషయంలో బాధపడి కుటుంబానికి అగౌరవంగా ఉంది, ఈ విషయంలో మన కుటుంబ సభ్యులందరూ వెనకబడిపోయారు, వాళ్ళ ప్రవర్తన కానీ ఈ విషయంలో వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ అవమానకరంగా ఉన్నాయి, మనందరం కూడా ఈ విషయంలో కొంత అభివృద్ధి చెందాలని బాధపడితే దాని మీద పిల్లలందరూ ప్రత్యేక దృష్టి పెట్టి నాన్నగారు సంతోషించేలా మనం బ్రతకాలని కోరుకుంటారు. భారత్ టాక్సీ కోఆపరేటివ్ డ్రైవర్లకు యాజమాన్య హక్కు అధికారమిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో భారత్ టాక్సీ డ్రైవర్లతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ టాక్సీ కోఆపరేటివ్ డ్రైవర్లకు వారి పనిపై యాజమాన్యాన్ని అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం జరుగుతుందన్నారు. ఈ చొరవ డ్రైవర్ల సంక్షేమం, ప్రయాణికుల భద్రతకు ఒక వేదికగా మారుతోందన్నారు. భారత్ టాక్సీ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన క్యాబ్ సేవలుగా మారుతుందని పేర్కొన్నారు. श्री कृष्ण अर्जुन के सारथी थे, क्या थे? सारथी। तो सारथी शब्द अच्छा लगता है या ड्राइवर शब्द अच्छा लगता है? सारथी। तो हम अपने आप को कभी ड्राइवर न कहे, गौरव के साथ सारथी नाम से पुकारना और ये भाव के साथ ये भाव लाना ही भारत टैक्सी की जिम्मेदारी है। विश्व में परिश्रम से किया हुआ कोई काम छोटा नहीं होता। आने वाले दिनों में सारथी दीदी का नाम से ऐप में प्रोविजन करेंगे, तो जो स्कूटर पर जाना है, ऑटो में जाना है, कैब लेना है, जो महिला अकेली यात्री होगी वो स्वाभाविक रूप से दीदी को प्रायोरिटी देगी। तो ये ऐप हम एक व्यवस्था करने वाले हैं और इससे किसी का कोई भाई का भी बिजनेस खत्म नहीं होगा, आप चिंता मत करिए। मुझे लगता है कि सारथी दीदी सबसे ज्यादा क्लिक करेगा, विशेषकर जो टू व्हीलर राइड है जिसमें बैंक पर हर रोज जाना है, किसी वृद्ध माता जी को मंदिर जाना है, इस प्रकार की राइड है, इसमें सारथी दीदी बहुत क्लिक कर जाएगा। इसका मुझे तो पूरा कम से कम ఇరాన్లో ఉన్న భారత పౌరులకు అక్కడి భారత రాయబార కార్యాలయం వారి ఇమిగ్రేషన్, ట్రాన్స్పోర్ట్ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచనలు జారీ చేసింది. అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాయబార కార్యాలయం ఈ సూచనను జారీ చేసింది. వీలైనంత త్వరగా ఇరాన్ను వీడాలని భారత్ పౌరులను కోరింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఈ నెల 27న వాయుశక్తి 2026 పేరుతో విన్యాసాలు జరగనున్నాయి. ఈ ప్రదర్శనలో సుమారు 128 యుద్ధ విమానాలు, 277 రకాల అత్యాధునిక ఆయుధాలను ప్రదర్శించనున్నారు. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించడం వంటి విన్యాసాలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలోనే తయారైన స్వదేశీ రక్షణ వ్యవస్థల పనితీరును ప్రదర్శించనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ విన్యాసాలు రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధిని చాటి చెప్పనున్నాయి.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్ స్పందించింది. ఆఫ్ఘన్ భూభాగంపై పాక్ జరిపిన వైమానిక దాడులను తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని భారత్ విమర్శించింది. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ జరిపిన దాడుల వలన అమాయక పౌరులు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడం పట్ల భారత ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ పవిత్ర రంజాన్ మాసంలో ఇటువంటి దాడులకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. రంగుల పండుగ హోలీ వచ్చిందంటే చాలు ఉత్తరప్రదేశ్లోని బర్సానాలో జరిగే లఠ్ మార్ హోలీ విన్యాసాలు చూడడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మధురలోని రాధారాణి ఆలయానికి వెళ్లే మార్గాలన్నీ రంగురంగుల పెయింటింగ్లతో కొత్త శోభను సంతరించుకున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా, స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. విదేశాలలో నివసించే భారత పౌరులకు అవసరమైన పాస్పోర్ట్ సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ టోల్ ఫ్రీ నంబరును ప్రవేశపెట్టనుంది. విదేశాలలో ఉంటున్న ఏ భారతీయ పౌరుడైనా మన దేశంలోని పాస్పోర్ట్ సేవా కేంద్రానికి ఎటువంటి కాల్ ఛార్జీలు లేకుండా నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికోసం అర్హత కలిగిన టెలికాం ఆపరేటర్ల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివసిస్తున్న, చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది భారతీయులు తరచుగా పాస్పోర్ట్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం అంతర్జాతీయ టోల్ ఫ్రీ నెంబరును తీసుకురానున్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై 61వ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సమావేశం జెనీవాలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ మాట్లాడుతూ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. The rule of law is being outmuscled by the rule of force. And this assault is not coming from the shadows or by surprise. It is happening in plain sight and often led by those who hold the greatest power. Around the world, human rights are being pushed back deliberately, strategically, and sometimes proudly. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం 82,906 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాలలో కదలాడింది. ఇంట్రాడేలో 83,486 వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 479 పాయింట్ల లాభంతో 83,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 25,713 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹90.88గా నమోదైంది. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ₹1,180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ, దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మ తోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో రాజాజీ ఉత్సవ్ను ప్రారంభించిన రాష్ట్రపతి. దేశ చరిత్రలో చక్రవర్తి రాజగోపాలాచారి చెరగని ముద్ర వేశారన్న ద్రౌపది ముర్ము. బంగారం ధరలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆంధ్రప్రదేశ్ జైళ్లు సంస్కరణల చట్ట సవరణ బిల్లు 2026కు శాసనసభ ఆమోదం. రేపటి నుంచి 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విజయవాడలో క్రీడా పోటీలు. రాజమహేంద్రవరం లాలా చెరువులో కల్తీ పాల ఘటనకు బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.